ఆర్టీసీ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కరీంనగర్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ శంకర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతోనే సమ్మెకు దిగినట్లు స్పష్టం చేశారు. ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడపాలని చూడటం సరికాదని వాటిని అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్మికులంతా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రయాణికులు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కోరారు. అది కాలయాపన కోసం మాత్రమే గాని సమస్యలు పరిష్కరించే దిశలో మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ప్రయత్నించడం లేదు. కాబట్టి సోదరులారా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఇది మనము ఎంతో నిరాశకు గురి చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ జీతపత్యాలు కాకుండా మన ఆత్మాభిమానం దెబ్బతింటుంది. యూనియన్ లేక మనకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. దాదాపు ఆర్టీసీలో 5-6 సంవత్సరాల కింద యూనియన్ తీసేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు, నేను రాగానే యూనియన్ ఇస్తా, పేరు యూజన్ ఇస్తా, మీకు అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటా అనేటువంటి హామీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎందుకో ఆ హామీలను నెరవేర్చడం లేదు. మళ్ళీ దానికి కాలయాపన ఎందుకు, దానికి కమిటీలు ఎందుకు? మాకు అన్నారో ఇప్పటి వరకు ఎవరు కూడా పోలేదు. అది ప్రైవేట్ బస్సులను వారు అందరికీ ఫ్రీ అని చెప్పి వితౌట్ కండక్టర్ మొత్తం మగవాళ్ళకు కూడా ఫ్రీ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. అది మన యొక్క విజయం. ఇప్పటికే మన విజయం స్టార్ట్ అయింది. ఎందుకంటే కండక్టర్ లేకుండా ఫ్రీగా నడపడం అంటే అది విజయమే. ఏ ఒక్క కండక్టర్ కూడా ఇప్పటి వరకు టికెట్ ఇవ్వడానికి మాత్రం పోలేదు. బస్సులు నడపడం అనే గొప్పలు చెప్పుకోవడానికి తప్ప కండక్టర్ లేని బస్సులు పోతే మనకి ఇబ్బంది ఏం లేదు. మన సిబ్బంది మొత్తం ఆబ్సెంట్ కావాలి. ప్రైవేటు బస్సులన్నిటి వారం కూడా మేము మద్దతు అడిగినాం. ఇంకా మాట్లాడుతూ ఉన్నారు మా వాళ్ళు స్టేట్ వైడ్గా. అది కూడా మాట్లాడితే మాకు కూడా మద్దతు ఇస్తే సంపూర్ణంగా అవి కూడా బంద్ అవుతాయి. దాదాపు అన్ని బస్సులు కూడా బంద్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని తెలియజేస్తాం. మీ పేరు? శంకర్ రెడ్డి, జేసీ కన్వీనర్, కరీంనగర్.